ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మొదట యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మొదట 29 యెషయా 29వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. ఆ తర్వాత మనము ఒక్కొక్క రెఫరెన్స్ మనం తీసి చదువుకుందాం. చాలు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. సంతోషం అన్నది ఎవరికి కలుగుతుంది? దీనులకు. దేవుని యందున్నటువంటి దీనులకు మాత్రమే సంతోషం. దీనులంటే చాలా మటుకు తగ్గించుకున్నటువంటి వారు. దేవుని నామకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. అందరికీ కూడా సంతోషము స్పష్టమైనటువంటి స్వచ్ఛమైన సంతోషం అయితే అందరికీ ఉండదు. దేవుని బిడ్డలారా, కొందరికి డబ్బులు ఉన్నప్పుడే సంతోషం కదా. కొందరికి డబ్బులు ఉన్నప్పుడు సంతోషము, కొందరికి కొత్త బట్టలు తీసుకుంటే సంతోషము, కొందరు బంగారం కొంటే సంతోషము, కొందరు ఇంటి నిండా చుట్టాలు వస్తే కొందరికి సంతోషము అన్నది అనేక రకాలుగా ఉంటుంది. కానీ దేవుని యందున్నటువంటి దీనులకు కలుగు సంతోషము మాత్రము అధికముగా ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. అసలు దీనులంటే ఎవరు? దీనులంటే ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి? మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి వచనం చూసినట్లయితే మొదటి లైన్లో, చిన్న పిల్లలారా మీరు లోబడే స్వభావం కలిగి ఉండాలి. దీనులైనటువంటి వారు పెద్దలకు లోబడి ఉండాలి. ఆమె చెప్తే మేము వింటామా, ఆయన చెప్తే మేము వింటామా? కాదు. ఒక మంచి మాట చెప్పినప్పుడు మనం లోబడే స్వభావం కలిగి ఉండాలి. నాకంటే చిన్నవాళ్ళు ఏదన్నా విషయము మంచి మాట చెప్పినప్పుడు నేను లోబడతాను. అది నేను తప్పు అని అనను, అది అంగీకరిస్తాను. ఎందుకంటే తెలియనప్పుడు మనం తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఆ యొక్క మంచిని మనం గ్రహించడంలో తప్పేమీ లేదు. కొందరికి మంచి మాట స్వీకరించే మనసు ఉండదు, కొందరికి లోబడే స్వభావం ఉండదు. నేనెందుకు లోబడతాను అని అంటూ ఉంటారు. కానీ చిన్నపిల్లలైనటువంటి వారు పెద్దలకు లోబడి జీవించాలి. ఆ తర్వాత పెద్దలకు లోబడి జీవించండి. ఎదుటివాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రం, అదొక వస్త్రం. దీనత్వం అనేది ఒక వస్త్రం అన్నమాట. వస్త్రాన్ని కప్పుకోవాలంట, దీనమైన వస్త్రాన్ని మనం ధరించాలంట. ఆ విధంగా మనల్ని మనము అలంకరించుకోవాలి. దీనత్వం కలిగి జీవించడం అదొక అందం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దీనత్వం కలిగి మనము అటువంటి వస్త్రాన్ని మనము ధరించుకొని ఎదుటివాడిని ఎడల మనము తగ్గింపు కలిగి జీవించాలంటే ఎదుటివాడిని మనం హెచ్చింపు చేయాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎదుటిని చిన్నగా చేసి కిందికి చేసి మనల్ని మనం ఏం చేస్తాము? హెచ్చించుకుంటాం. అది మంచిది కాదు. ఎంతసేపు మనల్ని హెచ్చించుకోవటం కాదు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చింపబడివారు తగ్గించబడతారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వాని ఎడల మనము తగ్గించుకొని ఉండడం మంచిది. అటువంటి దీన వస్త్రాన్ని మీరు అలంకారముగా మనము ఆ వస్త్రమును మనము అలంకరించుకోవాలంట. అలంకరించుకోవడం అంటే అది అందంగా కనపడాలన్నమాట. ఆ దీనత్వము ఎదుటి మనిషి చూసినప్పుడు మనలో ఉన్న తగ్గింపు చూసి ఇతరులు మనల్ని మెచ్చుకునే తీరుగా మనము ఉండాలి. వానికి ఎంత తలపోగురు అని అనుకోకూడదు మనుషులు. దానికి ఎంతో తలపోగురు కదా. అలాంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కాదు. అయ్యో ఆయనని ఏమన్నా కూడా తగ్గించుకుంటాడు, ఆమెను ఏమన్నా కూడా తగ్గించుకుంటుంది. ఇటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి. కానీ ఎదుటివాని ఎడల నువ్వు హెచ్చించుకుంటే లాభము లేదు. చదవండి అమ్మ. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనంలో ఆ మాట రాయబడింది. దీనులకు ఏమిస్తాడంట? కృపని ఇస్తాడు.
ఇస్తాడంట. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే దీనత్వం కలిగి జీవిస్తావో, నీకు దేవుడు గొప్ప కృపను ఇస్తాడనమాట. గొప్ప ఆశీర్వాదం ఇస్తాడనుకో, గొప్ప బ్లెస్సింగ్ నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఎదుటి వాని ఎడల మనము దీన మనసు కలిగి తగ్గించుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, దీనులకు దేవుడు కృపనిస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, దీనత్వం కలిగి జీవిస్తావో, అప్పుడే నువ్వు దీవించబడతావని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. దేవుని నామమునికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. 147వ కీర్తన 6వ వచనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. కీర్తనలు 147వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడు? నేలను. ఇప్పుడు పాడినాం కదా పాట, భక్తిహీనులను అణిచివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనులను ఏం చేస్తాడంటే దేవుడు లేవనెత్తుతాడు, పైకి లేవనెత్తుతాడు. నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి జీవిస్తావో, నువ్వు తగ్గించుకొని జీవిస్తావో, నువ్వు ఏ ఏ పరిస్థితులను బట్టి పడిపోయినప్పటికీ నీ దేవుని బిడ్డ, ఏ ఏ పరిస్థితులను బట్టి నువ్వు దేవునిలో నుంచి కొంచెం జారిపోయినా దేవుడు నిన్ను మాత్రం చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మనం ఏమైపోతుంటాం? పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో మనము వెనుకబడిపోయినప్పటికీ, ప్రార్థనలో విశ్వాసములో మనము వెనుకబడినప్పటికీ దేవుడు నీ చేయి నా చేయి విడిచిపెట్టేవాడు కాదు. పరిస్థితులను బట్టి తారుమారైనప్పటికీ నీ జీవితము దేవుడు తప్పకుండా ఆ జిగటకు గల దొంగ ఊబిలో నుంచి ఆయన మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను లేవనెత్తు. మనుషులు నిలబడిన మనిషిని ఏం చేస్తారు? పడగొడతారు. నిలబడకుండా పడగొడతారు. కానీ పడిపోయిన వారిని ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? దీనత్వము కలిగినప్పుడు, దీనులుగా మనము జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను. హల్లెలూయా. దీనుడు మొరపెడితే, దీనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అదే భక్తిహీనుడు ప్రార్థన చేస్తే ఆలకించడు. గర్విష్ఠులు ప్రార్థన చేస్తే ఆలకించడు. దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి, మన హృదయాలను దేవుని సన్నిధిలో నలగొట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన శ్రమలన్నిటిలో నుంచి మనల్ని విడిపిస్తాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమలన్నిటిలో నుంచి. ఎన్ని శ్రమలు? అన్ని శ్రమలు. నువ్వు ఏ శ్రమలు పడిపోతున్నావో, ఏ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావో, తప్పకుండా దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దీనత్వం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవునికి విరిగి నలిగిన హృదయాలే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇస్తావా చస్తావా దేవా అంటే లాభము లేదు. దేవుని సన్నిధిలో మన హృదయాలను మనము నలగొట్టుకోవాలి. విరిగిన మనసే
నీకే ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగేనా మనస్సు వసింపరావా, వసింపరావా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము విరిగి నలిగిపోయి దేవుని సన్నిధిలో మొర పెట్టుకుంటే ఆ మొరను దేవుడు ఆలకించి శ్రమలన్నిటిలో నుంచి నిన్ను నన్ను రక్షించే దేవుడని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. దేవుని నామనికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరి వచనంలో కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 86 1వ వచనం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? ప్రాణమును కాపాడే దేవుడు. హల్లెలూయా. ప్రభువా, నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు భక్తుడు దావీదు మహారాజు. ప్రభువా, నేను దీనుడను దరిద్రుడను, ప్రభువా నన్ను చెవి యొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నా ప్రాణమును నువ్వు కాపాడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాణాన్ని కాపాడేది యేసయ్యనే. హల్లెలూయా. నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని ఇంజెక్షన్లు వేసుకున్నా, ప్రాణాన్ని కాపాడేది మాత్రము యేసయ్యనే. హల్లెలూయా. కొందరు ఎన్ని మందులు వాడినా ప్రయోజనము లేదు. కానీ దేవుని బిడ్డలారా, వాడాలి, మందులు వాడాలి, ప్రార్థన కూడా చేయాలి. దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు మనకు సంతోషము, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, 82వ కీర్తన 3వ వచనంలో, కీర్తనలు 82 3వ వచనం. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయము తీర్చుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్లకు, పేదలకు, దీనులకు. హల్లెలూయా. దీనులకు ఏం చేస్తాడంటమ్మా? దేవుడు న్యాయం చేస్తాడు. ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని దీనురాలిగా నువ్వు జీవిస్తావో, నీ కోర్టు కేసులో నువ్వు జయం పొందుకుంటావు. హల్లెలూయా. నీ ప్రాపర్టీలో నీకు జయం వస్తుంది, నీ పిల్లల విషయంలో జయం వస్తుంది, నీ ఆరోగ్యం విషయంలో జయం వస్తుంది, ఉద్యోగ విషయంలో నీకు ప్రమోషన్ విషయంలో కూడా నీకు జయము వస్తుంది. ఎప్పుడు? దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని పెద్దలకు లోబడి జీవిస్తే దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడి నీకు న్యాయము జరిగిస్తాడు. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, దీనులకు ఆయన న్యాయము చేస్తాడు, తీర్చే దేవుడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 72వ కీర్తన 12వ వచనంలో, కీర్తనలు 72 12. దరిద్రుల మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులు నిరాధారులను అతడు విడిపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దరిద్రులను, దీనులను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం విన్నాం కదా, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవుని బిడ్డ, నువ్వు దీనుడుగా, దీనురాలిగా నువ్వు మొరపెట్టినట్లయితే నువ్వు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాటలు నువ్వు లెక్క చేయొద్దు. దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ దీనత్వాన్ని, నీ తగ్గింపును, నీ సమర్పణను చూసి ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడి నీకు న్యాయం తీరుస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు కృపనిస్తాడు. ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, అన్నిటిలో నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జయం ఇస్తాడు. ఆఖరిగా కీర్తనలు 22 26 వచనం. 22వ అధ్యాయము 26 వచనం. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీనులు తిని తృప్తి పొందుతారు. కొందరికి ఎంత తిన్నా తృప్తి ఉండదు.
బిర్యానీ తింటారు, మటన్ తింటారు, కోళ్ళు తింటారు, ఫిష్ తింటారు, అన్నీ తిన్నా ఇంకా ఆకలి, బేకరీ ఐటమ్స్ కదా. ఎట్లా అరుగుతుందో ఏమో వాళ్ళకి, కానీ దీనుడు కొంచెం తిన్నా కూడా తృప్తి అంట. హల్లెలూయా. కొందరు ఎంత తిన్నా తృప్తి ఉండదు, కానీ దీనుడు భోజనం చేసినా, దీనుడు భోజనం చేసి తిన్నా, ఏది తిన్నప్పటికీ దేవుడు తృప్తిని ఇస్తాడంట. హల్లెలూయా. కొంచెం తిండి తిన్నా తృప్తే, కొంచెం డబ్బు సంపాదించినా తృప్తే. హల్లెలూయా. ఎంత సంపాదించినా మనుషులకు తృప్తి అన్నది లేదు. భార్యాభర్తలు సంపాదిస్తుండ్రు, 2 చేతులతో సంపాదిస్తుండ్రు, కానీ వాళ్ళకు తృప్తి అన్నది లేదు, ఉండదు దేవుని బిడ్డలారా. కనుక దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దీనత్వం కలిగి జీవించినట్లయితే దేవుడు ఇప్పుడు చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మవేళకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పాదాలకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించుకుని కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. దీనులకు కలుగు లాభాలు నా తండ్రి నాయన, నీ వాక్యం ద్వారా మేము విన్నాం. దీనులకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో ప్రభా, మేము ఇంతవరకు మేము విన్నాం కనుక ప్రభా, ఆ విధముగా నేను జీవించుటకు నీ కృప దయచేయండి. దీనులకు ఆశీర్వాదము, దీనులకు కృప, దీనులకు గొప్ప అలంకరణ ప్రభ, దీనులకు సంతోషము, సమాధానము, దీనులకు తృప్తిని నాయన. దీనులను నువ్వు విడిపించే దేవుడవు, దీనుల పక్షాన ఉండి నువ్వు న్యాయం చేకూర్చే దేవుడవని ఇంతవరకు నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం. మేమందరము కూడా నీ సన్నిధిలో దీనులుగా వచ్చి ఉన్నాం ప్రభా. మా ప్రార్థనలు ఆలకించి మాకు జయము దయచేయమని, నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రక్కన గంట ఉంటుంది, అది కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకు రాగలుగుతాను. అనేకమైన వాక్యాలు మీకు నేను అందించగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్.